కూతవేటి దూరంలో ఉన్న తుంగభద్ర నది నుంచి గ్రామాలకు త్రాగునీరు అందించలేకపోయిన బాలనాగిరెడ్డికి ఓటుతో బుద్ధి చెప్పాలని మంత్రాలయం టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి తెలిపారు. రాఘవేంద్రరెడ్డి ఎన్నికల ప్రచార రథానికి కోసిగి మండలంలో పలు గ్రామాల్లో బ్రహ్మరథం పట్టారు. కోసిగి మండల పరిధిలోని మూగలదొడ్డి, చిన్నడతకల్, ఆగసనూరు, సాతనూరు గ్రామాల్లో టీడీపీ సీనియర్ నాయకులు ముత్తిరెడ్డి రామిరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటి నుంచి ప్రచార రథానికి తరలివచ్చి ప్రచారాన్ని విజయవంతం చేశారు. ముందుగా మూగలదొడ్డి గ్రామంలో డప్పు వాయిద్యాల మధ్య ఊరేగింపుగా బాణసంచాలు పేలుస్తూ ప్రచారానికి బ్రహ్మరథం పట్టారు. అలాగే చిర్తనకల్ గ్రామంలో ఊరూరు తరలివచ్చి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డికి బాణసంచాల వెలుగులతో, డీజే సౌండ్లతో ఘన స్వాగతం పలుకుతూ గ్రామానికి చెందిన టీడీపీ యువకులు, నాయకులు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాన్ని జయప్రదం చేశారు. అలాగే ఆగసనూరు, సాతనూరు గ్రామాలలో కూడా టీడీపీ యువకులు, సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో టీడీపీ ప్రచారానికి అడుగడుగునా పూల వర్షంతో బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా మంత్రాలయం టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామాల్లో త్రాగునీటి సమస్య, రోడ్లు, డ్రైనేజీ తదితర పనులను చేయిస్తామని ఆ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. మే 13వ తారీఖున ప్రతి ఒక్కరూ కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు ఓటర్లను అభ్యర్థించారు. గవర్నమెంట్ వస్తుంది, ఈ చేపల చెరువులు ఖాళీ చేసి నీటి చెరువులుగా మార్చి ప్రతి రైతుకి నీరు అందించే బాధ్యత చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మీ అందరి దయ వల్ల రేపు రాబోయేది కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. మీ అందరి దయ వల్ల రేపు ఖచ్చితంగా ఎలక్షన్ లో కూడా రేపు ఎమ్మెల్యేగా గెలవబోతున్నా. గెలిచేది మనమే, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేది మనమే, ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసేది మనమే అని చెప్పి తెలియజేసుకుంటున్నా. వాళ్ళు చేసే పనులు ఏమప్పా అంటే మన బీసీలు ఒక సారాయి ప్యాకెట్కో, ఒక బిర్యానీకో, ఒక 500కో అమ్ముడుపోతారని చెప్పేది ఉంది. ఖచ్చితంగా ఈసారి ఎవరు అమ్ముడుపోయే పరిస్థితిలో లేరు.